శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథ. సూత మహాముని సౌనకాది మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానము, ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాల గురించి వివరించడం మొదలుపెట్టాడు. పూర్వము గజరూపము గల గజాసురుడు అనేక రాక్షసరాజు శివుని గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవెల్లప్పుడూ నా ఉదరంలో ఉండండి ఆయన అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీరుస్తూ గజాసురుని పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే సుఖంగా నివసించసాగాడు. ఎవరి పొట్టలోకి? గజాసురుడి పొట్టలో శివుడున్నాడు. కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా రప్పించుకోవాలి అనే విషయం తెలియక బాధపడుతూ పాపం విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ తన భర్త విషయం గురించి చెప్పింది. మహాత్మా, ఏదైనా ఉపాయం ఆలోచించి నా భర్తను నాకు ప్రసాదింపుము అని ప్రార్థించింది. ఎవరిని? పార్వతీదేవి ఎవరిని? విష్ణుమూర్తిని. శ్రీహరి పార్వతిని ఓదారుస్తూ ఈ విధంగా చెప్పాడు. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారంకు గంగిరెద్దు మేళమై సరైన నిర్ణయమని నిశ్చయించుకొని శివుని వాహనం నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేత తలో ఒక వాద్యమును ధరింపచేసి తాను కూడా చిరుగంటలు సన్నాయిలు ధరించి గజాసురుడు ఉండే గజాసురపురం వెళ్ళి జగన్మోహనంగా ఆడిస్తూ ఉండగా గజాసురుడు విని వారిని తన వద్దకు పిలిపించి తన ముందు ఆడించమన్నాడు. అక్కడ గజాసురుడు ఎదురుగా నందిని చిత్ర విచిత్రముగా చక్కగా శ్రీహరి ఆడించాడు. అంటే శ్రీహరి కూడా మారువేషంలో వెళ్ళి ఆ నందిని ఆడిస్తూ ఉన్నాడు అనమాట. ఆ గంగిరెద్దు ఆటను చూచి గజాసురుడు ఆనందం పొంది, నీకేం కావాలో వరం కోరుకున్నాయన అని అడిగాడు. ఎవరు? గజాసురుడు విష్ణుమూర్తి మారు రూపంలో ఉన్న విష్ణుమూర్తిని అడిగాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుని వాహనం నంది, శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని నిజం చెప్పేశాడు శ్రీహరి. ఆ మాటకు నివ్వెరపోయిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదబ్బా అని అనుకొని బాధపడ్డాడు. అప్పుడు తన పట్టలో ఉన్న శివుడిని, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని ప్రార్థించి తనను సంహరించేందుకు విష్ణుమూర్తికి అంగీకారం చెప్పగా శ్రీహరి నందిని ప్రేరేపించాడు. ఇంకా తప్పదు నాయన అనుకొని ఏం చేశాడు ఆయన? సరే స్వామి, నా శిరస్సు మాత్రం అందరూ పూజించేలా ఉండాలి, నా చర్మాన్ని మాత్రం నువ్వు ధరించాలి అని చెప్పి ఒక మాట తీసుకొని ఆయన చనిపోవడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చాడు. లోపల నుంచి శివుడు బయటకు వచ్చేశాడు. అప్పుడు శ్రీహరి శివుడిచే చెడ్డవారిని ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని శ్రీహరి శివుడితో చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు నందినికి కైలాసంకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా జరిగిందనమాట. శివుడు చివరికి పార్వతీదేవి దగ్గరికి వచ్చేశాడు. ఇప్పుడు వినాయకుడు ఎలా పుట్టాడంటే, కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త వస్తున్నాడు అన్న వార్త విని తను స్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఆయన్ని కాపలాగా, బుజ్జిబాబుని కాపలాగా ఉంచిందనమాట. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. అప్పుడు నంది మీద వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న ఆ బుజ్జిబాబు ఉన్నాడు కదా, పసుపుతో చేసింది కదా, ఆ పిల్లవాడు లోపలికి వెళ్ళకూడదు అని శివుడిని బయట ఆపేశాడు. కోపం తెచ్చుకున్నాడు శివుడు. అప్పుడు ఆయన త్రిశూలంతో ఆ బాలుని కంఠం నరికేశాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి గురించి వచ్చింది. మాటల్లో పిల్లవాడి విషయం వచ్చిందనమాట. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకొని వచ్చిన గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అని పేరు కూడా పెట్టాడు. ఎంతో ప్రేమతో పెంచుకోసాగాడు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు భక్తిగా సేవలు చేస్తూ ఉన్నాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఎవరు? గజాననుడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి కూడా పుట్టాడు. అతడు మహాబలశాలి. నెమలిని వాహనం, అంటే వినాయకుడికేమో మూషిక వాహనము, కుమారస్వామికేమో నెమలి వాహనం. నెమలి వాహనం చేసుకొని దేవతల సేనానకై పదవిని అలంకరించి ప్రఖ్యాతి పొందాడు.
విఘ్నేశాధిపత్యాన్ని. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరగా అక్కడే ఉన్న గజాననుడు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం తనకే ఉండాలని కోరాడు. అదే సమయంలో శివుడి పక్కనే ఉన్న కుమారస్వామి గజాననుడు పొట్టివాడు, అనర్హుడు, అసమర్థుడు కనుక ఆధిపత్యం తనకే ఇవ్వాలని తండ్రిని కోరాడు. శివుడు వారితో మీలో ఎవరు 3 లోకాలలోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వానికి ఆధిపత్యం ఇస్తాను అని శివుడు చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వాయు వేగంతో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడట. గజాననుడు బాధపడుతూ తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి, తండ్రి, నా గురించి నీకు తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా? మీ పాదసేవకుడను నాపై దయ చూపి తగిన ఉపాయం చెప్పి రక్షించండి నాయన అని ఆయన తండ్రిని కోరుకున్నాడు. తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయమని, ఇది అన్ని తీర్థాలలోని పుణ్యనదుల్లో స్నానమాచరించిన ఫలితాన్ని ఇస్తుంది అని శివుడు వినాయకుడు చెప్పాడు. ఆ ప్రదక్షిణ ప్రభావమును గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగా గజానుడు స్నానమాడి తన ఎదురుగా వస్తున్నట్లు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఈ విధంగా అన్నాను, నన్ను క్షమించండి. అప్పుడు పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు సర్వదేవతలు, మునులు, జనులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి ఉండ్రాళ్ళు, కుడుములు మొదలైనవి తిని కొన్ని తన వాహనము పైన అనింజుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయబోగా పొట్ట భూమి కానిన చేతులు భూమికి ఆనలేదు. బలవంతంగా చేతులు ఆంచగా చరణములు ఆకాశాన్ని చూశాయి. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలపడి ఆయన్ని వెక్కిరిస్తూ నవ్వాడు. చంద్రుడు, రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడు కింద పడిపోయాడు. కుమారుడి పరిస్థితికి పార్వతి దుఃఖించుచు అందుకు కారణమైన చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు పడిపోయాడు కాబట్టి నిన్ను చూచిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించి ఋషిపత్నులను నీలాపనిందలు వస్తాయి అని చెప్పింది. ఆ సమయంలో సప్త మహర్షులు పెద్ద యజ్ఞము చేస్తే చివర్లో హోమగుండం చుట్టూ తన భార్యలతో ప్రదక్షిణం చేయసాగారు. ఆ సమయంలో అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించి మహర్షులు శపిస్తారేమోనని భయంతో రోజురోజుకి అశక్తుడై క్షీణించసాగాడు. ఆ విషయాన్ని అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాలను ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకొని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాపం ఫలించగానే ఋషిపత్నులకు నీలాపనిందలు కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందల గురించి పరమేశ్వరునికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుని భార్య ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకొని సప్త ఋషులను సమాధానపరిచాడు. వెంటనే ఋషులు బ్రహ్మదేవుడితో సహా కైలాసానికి వచ్చి ఉమామహేశ్వరులను సేవించి విఘ్నేశ్వరుని సూచించారు. దానితో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు, ఋషులు, ఓ పార్వతీదేవి, నీవు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్న వారికి చాలా కీడు జరుగుతోంది కాబట్టి దానిని ఉపహరించండమ్మా అని ప్రార్థించారు అందరూ. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని తన దగ్గరకు తీసుకొని ముద్దాడి, ఓ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడు, ఆ ఒక్కరోజు మాత్రము చంద్రుని చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ, ఋషులు మొదలగు దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు అందరూ వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజు మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకొని సుఖంగా ఉన్నారు. తర్వాత శమంతకోపాఖ్యానం అని ఒక చిన్న కథ ఉంది. అది ద్వాపర యుగం. ఒకనాడు నారదుడు ద్వారకవాసి అయిన శ్రీకృష్ణుని దర్శించి ఆయనతో ప్రియ సంభాషణ చేస్తూ, స్వామి, ఈరోజు వినాయక చతుర్థి. ఈరోజు సాయంత్రం పార్వతీదేవి శాపం వల్ల చంద్రుని చూడకూడదు. అలా చేస్తే నీలాపనిందలు కలుగుతాయి కనుక తమరు కూడా ఈ విషయాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయనకు నమస్కరించి తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఎవరు? నారద మహర్షి.
ఈ విషయాన్ని విన్న శ్రీకృష్ణుడు తన నగరంలో ఎవరూ నీలాభినందనలు పొందకూడదని భావించి నారదుడు చెప్పిన విధంగా ఆ రోజు చంద్రుని ఎవ్వరూ చూడకూడదని పట్టణంలో చాటింపేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ ఆ పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి ఆహా, నాకు ఎలాంటి ఆపద వస్తుందో ఏమో అని చాలా బాధపడ్డాడు. అంటే పాలలో చంద్రుడు కనిపించేశాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు అను రాజు సూర్యవరముచే శమంతకమణి సంపాదించి శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుందని, దీన్ని ఏ ఆప్తుడికైనా ఎంతటి తెలివి తక్కువ వాడైనా ఇవ్వడు అని అన్నాడు. అది విని శ్రీకృష్ణుడు సరేలే నాకు ఇవ్వడు కదా అని ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అని ఆయన సత్రాజిత్తు యొక్క తమ్ముడు, ఆయన మణిని కంఠమున ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆయన్ని చంపేసింది. చంపేసి మెడలో ఉన్న మణిని మాంసం అనుకొని భ్రమించి అతన్ని చంపి తిందామని చూస్తే అది ఏమో మణి, అది తీసుకొని వెళ్ళిపోయింది. అది భల్లూకం. ఆ భల్లూకం ఏం చేసింది, దాన్ని చంపేసుకొని సింహాన్ని చంపేసి ఆ భల్లూకము తీసుకెళ్ళింది. ఆ మణిని తీసుకొని తాను ఉండే కొండ బిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి అది ఒక ఆట వస్తువు అనుకొని ఆ భల్లూకం ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతి వార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి రత్నాన్ని అపహరించాడు అని పాపం శ్రీకృష్ణుడికి అపనిందొచ్చేసింది. శ్రీకృష్ణుడు అది విని ఈ రోజు పాలలో చంద్రుని చూసినందువల్లే ఈ నింద వచ్చిందని భావించి దాన్ని తొలగించుకునేందుకు తన బంధుమిత్రులతో కలిసి అరణ్యం వెతకడానికి అందరూ కలిసి వెళ్ళారు. ప్రసేనుడి కళేబరము, సింహం కాలిజాడలు, భల్లూకం కాలిజాడలు అన్నీ కనిపించాయి. వాటిని అనుసరించుతూ వెళ్తూ ఉంటే ఒక పర్వత గుహలో ఈయన భల్లూకరాజు ఉన్నాడు. అతని పరివారాన్ని వదిలి తాను ఒక్కడే లోపలికి వెళ్ళి చూశాడు. అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి వస్తూ ఉన్నాడు. అది చూసి వింత మనిషి వచ్చాడంటూ జాంబవతి పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ వెళ్ళింది, వాళ్ళ నాన్నగారికి చెప్పింది. అంతటా జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి శ్రీకృష్ణుపై పడి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ కూరలతో అతనిని కింద పడేసి రాళ్లతోనూ ముష్టిఘాతములతోనూ రాత్రింబవలు ఎడతగక 28 రోజులు ఇద్దరు ఈ భల్లూకము శ్రీకృష్ణుడు ఇద్దరు యుద్ధం చేశారు. తర్వాత భల్లూకరాజు శక్తిహీనుడై భయపడుతూ తన బలాన్ని హరింపచేసిన పురుషుడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అనుకొని నమస్కరించి దేవాదిదేవా ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత నా ఎందలి వాత్సల్యముతో నన్ను ఒక వరము కోరుకోమన్నగా నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరాను. అది జరుగుతుందని మీరు చెప్పారు. ఆనాటి నుండి మీ నామస్మరణ చేస్తూ ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం శిథిలమైంది, ప్రాణాలు త్వరలో పోనున్నాయి. ఇంకా జీవించాలనే కోరిక కూడా నాకు లేదు. నా అపచారాలన్నింటినీ క్షమించి నన్ను కాపాడండి, నీకు వేరే దిక్కు లేదంటూ ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీరాన్ని తన చేతిలో నిమిరి భయము పోగొట్టి భల్లూకేశ్వర, శమంతకమణి దొంగలించానని నాపై వచ్చిన అపనిందను తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి ఆ మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఆలస్యం వలన ఆందోళన చెందుతున్న తన బంధుమిత్ర పరివారానికి ఆనందాన్ని కలిగించి కన్యారత్నంతో శమంతకమణితో శ్రీకృష్ణుడు నగరానికి వెళ్ళాడు. అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. అంటే ఆయన తప్పు చేయదే విషయం ఆయన తెలుసుకోవడం కోసంగా. అప్పుడు సత్రాజిత్తు పశ్చాత్తాపంతో బాధపడుతూ అయ్యో, శ్రీకృష్ణుడిపై లేనిపోని నిందలు మోపాను అని చాలా బాధపడ్డాడు. సో మణితో పాటు తన కూతురగు సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి అతను కూడా క్షమించుమని కోరుకుంటూ ఆమెతో కళ్యాణం జరిపించాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను ఇద్దరిని వివాహం ఆడాడు. అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని స్తుతిస్తూ మీరు సమర్థులు కనుక నీలాపనిందలు పోగొట్టుకున్నారు, మాలాంటి వాళ్ళు ఏమి చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు దయాళువై భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకోపాఖ్యాన కథను విని పూజా అక్షంతలు కానీ తలపై వేసుకుంటే ఇటువంటి నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు. అది విని దేవతలు మునులు ఎంతో సంతోషించి తమ తమ స్థానాలకు వెళ్ళారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు మహర్షులు మానవులు అంతా తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ ఎంతో సుఖంగా ఉండి సాగారు. ఈ విధంగా సౌనకాది మునులకు సూత మహర్షి గణపతి వృత్తాంతాన్ని శ్రవణప్రియంగా వినిపించాడు. అంటే ఈ వినాయక వ్రత కథ చదువుకొని కథాక్షంతలు తల్లో చల్లుకుంటే ఎటువంటి నీలాపనిందలు రావు అని ఈ వ్రతం యొక్క ఉద్దేశం.
गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि